స్తుతి 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 హల్లెలూయా. యేసు మీకు వందనాలు 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 వందనాలు. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము, బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము, బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి దేవుని స్తుతించెదను, బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమా దేవునికి చెదము. దైవము మీకు స్తోత్రమయ్యా. సర్వ సమృద్ధిని ఆకాశము నుండి నీ ప్రజలకు మీరు అనుగ్రహించిన దేవుడు నా తండ్రి, మీరు నడిపించుకుంటున్న నీ ప్రజలకు యెహోవా ఈరే అన్నిటిని చూచుకుంటూ వచ్చారు ప్రభా. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో అయ్యా తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నని ఎడల మేము ఎప్పుడో మట్టి పాలయ్యుండి ఉండుతాము ప్రభా. నీ మహా ఉచితమైన కృప చేత, ప్రేమ చేత, నీ దయా సంకల్పము చేత నా తండ్రి మనందరినీ కూడా నా తండ్రి ఆరోగ్యవంతులుగా అయ్యా బలమైన కృపతో నా తండ్రి పోషిస్తూ, నడిపిస్తూ, సర్వ సమృద్ధినిస్తూ, సంఘములోనే గాని, కుటుంబాలలో గాని, గ్రామాల్లో గాని నీ ప్రజలైన వారందరికీ కూడా కాపుదలిస్తూ నడిపిస్తూ వస్తున్న నీ కృప కొరకై నేను స్తుతిస్తున్నా ప్రభు. ఒక చిన్న మాటను ప్రభా ధ్యానించబోతుండగా ఆ వాక్య ధ్యానంలో కూడా మీరు మాతో ఉండి నడిపించమని వేడుకుంటున్నామని అందరూ కూడా ప్రార్థన చేస్తుండగా శారమ్మ గారు ప్రార్థన నడిపిస్తుంది వాక్యం కోసం. ఇంకా నా తండ్రి ఘనంగా నా తండ్రి జరిగించు నా తండ్రి నా ప్రేమ అయా నీ గొప్పలో నా తండ్రి ఎంతవరకు నా తండ్రి నీ వాక్యం నా తండ్రి చెప్పుకొని నా తండ్రి సూచించినందుకు ఎంతో గొప్ప కార్యక్రమం చేసావు నా తండ్రి నా ప్రేమ అయా నీ బలంగా నా తండ్రి వాడుకోమని చేస్తున్నావు లేకున్నావు తండ్రి. ఆమేన్. కూర్చున్నాం బిడ్డలారా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయాన్ని ప్రభు సన్నిధానంలో మరి కొనసాగుదాం. ఈ మంచి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి నేనంతగానో దేవుని స్తుతిస్తుంటున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని
ప్రభు కొరకు మనందరూ కూడా వాడుకొని దేవుని యొక్క దీవెనలకు మనందరూ కూడా వారసులం అవుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 10 నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ వారం కొరకైనటువంటి, మరి ఈ నెల కొరకైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఈ పూట ఈ నెల కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యపు వాగ్దానముగాను మనము జ్ఞాపకం చేస్తాము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి మన సంతోషము పరిపూర్ణం అవ్వాలి అంటే మనము అడగాలి. ఎవరిని అడగాలి అనంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నన్ను అడగండి. హల్లెలూయా. నన్ను అడుగువానికి నేను ధారాళముగా దయచేస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది బిడ్డలారా. కనుక ఈ రోజు చాలా మంది తమ జీవితాల్లో అడగకయే కార్యాలు పొందుకోకపోతూ ఉన్నారు. ఏ కుటుంబంలో చూసినా కూడా ప్రార్థన అనేది తక్కువైపోవటం మనం చూస్తూ ఉన్నాం. పనులకి, అనేకమైనటువంటి కార్యక్రమాలకి, అనేకమైన విషయాలకి చాలా మంది జీవితాల్లో స్థానం ఉంది, కానీ ప్రార్థనకు చాలా మంది జీవితాల్లో స్థానం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ మే మాసంలోనైనా ఇదిగో దేవుని సన్నిధిలో ముందున్నటువంటి ఈ సమయం అంతటిలోనైనా దేవుని సహాయము మనం మనకి కావాలంటే మనం అడగాలి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో సంతోషము కరువైపోతున్న దినాలవి. కనుక ఈ రోజున సంతోషాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మనకి దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. కనుక నా బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే మీరు నన్ను అడగండి. నన్ను అడిగితే అది మీకు నేను దయచేస్తాను, అది మీకు దొరుకుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రార్థన మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ప్రార్థన మనము అడిగినటువంటి దానికి జవాబునిస్తుంది. ఇదిగో ఒక పిల్లవాడు ఒకటి అడిగాడు అనుకోండి, అడిగినప్పుడు వాని యొక్క సంతోషము కొలది మనం ఇచ్చామనుకోండి, వాడికి సంతోషము పట్టలేనంత సంతోషం కలుగుతుంది. వాడి హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది. కనుక మీరు అడగకయే మీ జీవితాల్లో కార్యాలను పొందుకోవటం లేదని దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం బిడ్డలారా. కనుక మీరు పరిపూర్ణం, మీ సంతోషం ఏమవ్వాలంట? మీ సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చబడాలి. మీరు ఆశించినది మీకు దొరకాలి. ఇదిగో మీకు కావలసినది ఇవ్వాలి అంటే మీరు అడగండి. ఇవ్వగలిగిన దేవుని అడగాలి, కానీ ఇవ్వలేనటువంటి వ్యక్తుల్ని కాదు. కనుక ఇవ్వగలిగిన దేవుని మనం అడిగితే, మన ప్రార్థన వినగలిగిన దేవునికి మనం ప్రార్థన చేయగలిగితే, మన అక్కర్లు తీర్చగలిగిన దేవునికి మనం ప్రార్థన చేస్తే, అది ఏ విషయమైనా కానివ్వండి, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నీవు దేవుని ఏమడిగినా కూడా అది నీకు దయచేయడానికి, అది నీకు ఇవ్వటానికి నా దేవుడు, నేను ఆరాధిస్తున్న ప్రభు ఇవ్వటానికి నీ యొక్క విషయంలో సంతోషం కలిగి ఉన్నాడు. పరిపూర్ణ. ఈ రోజున సంతోషం పరిపూర్ణత లేదు, ఫుల్ఫిల్ అవట్లా. అడిగినటువంటిది కొద్ది అయితే, అడిగింది కొద్దిగా అయితే, అడిగిన దానికే సరైనటువంటి జవాబు పొందుకోలేక మన జీవితాల్లో చాలా నలిగిపోతా ఉన్నాం. కనుక మనం అడిగింది మనం పొందుకోవాలంటే మనము దేవుని సందులో ఒక విధానంలో ప్రార్థన చేయాలంట. ఈ పూట మీ కొరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, ముగించబోతున్నాను బిడ్డలారా. ఏమంటున్నాడు ప్రభు అంటే, మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మీరు అడగండి, అది మీకు దొరుకుతుంది. దేవుని అడిగితే ఏదైనా చేయటానికి ఆయన
సిద్ధము కలిగి ఉన్నాడు. ఒకనొక రోజున ఏమండి 99 సంవత్సరాలప్పుడు దేవుడు వృద్ధాప్యములో నేను నీకు బిడ్డలను కలిగి చేస్తాను అన్నప్పుడు అబ్రహాము శారాయిలు నవ్వినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి మనుషుల దృష్టికి ఏమండి ఇక్కడ మనం చూసినట్లయితే గైనిక్ లేకపోతే ఇక్కడ డాక్టర్స్ కి ఆశ్చర్యం, ముసలితనం మందు వృద్ధాప్య మందు పిల్లల కంచం అది అసంభవం అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు సాధ్యపరిచేటువంటి ఒక కార్యం ఏంటి తెలుసా? ఏమంటే 99 సంవత్సరాలప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇదిగో నీకు సంతానం లేదని నువ్వు బాధపడుతున్నావు, నీకు వారసుడు లేదని నువ్వు బాధపడుతున్నావు, ఇదిగో నీ సంతోషము పరిపూర్ణమైనట్లుగా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే శారమ్మ గారు పక్కమని నవ్వుతుందంట. అలాగే అబ్రహాము కూడా ఒక సమయంలో పక్కమని నవ్వుతున్నాడంట. ఏంటి మా జీవితంలో ఎలాంటి కార్యం జరిగేదని వాళ్ళు కొన్నిసార్లు నమ్మలేదంట. నిజంగా బిడ్డలారా, మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతాయి అంటే మనకి ఏదో రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది అవ్వదు కదా, ఇది జరగదు కదా, ఇలా ఉండదు కదా, అలా అవ్వదు కదా అంటే ప్రభు అంటున్నాడు మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నన్ను అడగండి, అది మీకు దొరుకుతుంది. హల్లెలూయా. మీరు నన్ను అడగకే మీ జీవితాల్లో అపజయం అవుతుంది. నన్ను అడగయ్యే నీ జీవితంలో కార్యాలు చూడలేకపోతున్నావు. నువ్వు నన్ను అడగట్లేదు కనుక నేను నీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను. నువ్వు అడిగితే నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడు. అంటాడు ఇర్మియా గ్రంథంలో, మీరు నా యొద్దకు వచ్చి మొర పెడతారేమోనని నేను మీ మొర వినడానికి ఎంతో సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం వచ్చి దేవుని అడగాలి. ఇదిగో శక్తికి మించిన కార్యం. ఒకనొక రోజున అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేసినట్లుగానే దేవుడు ఒక అద్భుతమైనటువంటి కుమారుడు ఇచ్చినప్పుడు ఆ కుమారుడు అంట పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు. హల్లెలూయా. సంతోషం, నవ్వు. వాగ్దానం చేయబడిన కుమారుడుగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. బిడ్డలారా, నవ్వు వారి జీవితంలో అంతకుముందు దుఃఖం, వారి జీవితంలో అంతకుముందు నిరాశ, వారి జీవితంలో అంతకుముందు వేదన, అంతకుముందు వారి జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా గొడ్రాలోడు అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తులు వారి జీవితంలో. కానీ దేవుని సందులో ప్రార్థన చేశారు, దేవుని అడిగారు. ఒక సమయం వచ్చింది, ఆ సమయం ముందు దేవుడు వారి యొక్క గొడ్రాలతనాన్ని తొలగించి వేశాడు. వారి జీవితంలో సాధ్యము కాదు, వారి జీవితంలో ఇది అవ్వదనుకున్నప్పుడు దేవుడు అవ్వేటట్లుగా చేశాడు. హల్లెలూయా. మన మార్కు సువార్తలో మనం చూడగలిగితే ఒక దురాత్మ ఒక చిన్నవాడిని పట్టి పీడిస్తా ఉందంట. వాడు అగ్నిలోను నీళ్లలోను పడద్రోయబడుతున్నాడంట. బహు భయంకరంగా ఆ పిల్లవాని యొక్క తండ్రి దురాత్మతో బాధపడుతున్న ఆ కుమారుడిని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఏమాత్రం కూడా ఆ వ్యక్తిని బాగు చేయలేనటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆ యొక్క బిడ్డను తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో నువ్వు నమ్ముతావా అంటే, ఇదిగో నేను నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమన్నప్పుడు, ఇదిగో నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, దేవుని మాటను నువ్వు విశ్వసించగలిగితే, దేవుడు నా పట్ల చేస్తాడని నువ్వు నమ్మిక కలిగి ఉంటే తప్పకుండా నా దేవుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరత తీర్చునుగాక. దేవుని వాక్యములో గమనించినట్లయితే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటూ ఇక్కడేమంటున్నాడు? నమ్ము. ప్రతి వారికి కూడా ఏమంటాడు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము కూడా సాధ్యమే. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, ఎంతో మంది జీవితాల్లో ఏమండి మేలు చేసిన దేవుడు అన్నమాట. కనుక మనలో అపనమ్మకం రాకూడదు, మనలో అవిశ్వాసం రాకూడదు, మనలో అనాలోచన ఉండకూడదు. ప్రభుని అడిగేటప్పుడు అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అని నమ్మాలంట. హల్లెలూయా. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో దేవుని మందిరానికి వెళుతున్నాం, ఏదో దేవుని ఆరాధిస్తున్నాం, ఓ గొప్ప భక్తులు అయిపోయాం, ఓ గొప్ప మంచి విశ్వాసం
విశ్వాసం అయిపోయి అనుకోవటం కాదు, కానీ మనం అడుగుతున్నది మనం పొందుకోగలుగుతున్నామా, మన జీవితాల్లో ఆ కార్యాలు చూడగలుగుతున్నామా లేదనేది ఒక్కసారి మనం పరిశీలన చేయవలసిందిగా ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని వాక్యంలో మీరు చూడగలిగితే దేవుని కార్యాలు ఎంత గొప్పగా చూడండి. ఒకటి, అబ్రహాము జీవితంలో దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచాడు. ఏమండి ఆ యొక్క సమయంలో మనం చూస్తే ఏమంటే గర్భము ఏమంటే ఉడికిపోయినటువంటి పరిస్థితి, ముసలితనం అయిపోయినటువంటి పరిస్థితి, ఇక ఏమాత్రం కూడా ఏమండి అవకాశం లేని పరిస్థితి. కానీ ఇక జీవితంలో సంతానమే లేదనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? వారి యొక్క సంతోషము పరిపూర్ణమయ్యేటట్లుగా వారు దేవుని అడిగినప్పుడు దేవుడు వారికి దయచేశాడు. హల్లెలూయా. ఈ రోజున నేను జీవితంలో కూడా మనం అడిగితే అది నీకు కష్టతరంగా ఉండొచ్చు, నీ పక్కన వారికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, నా దేవునికి మాత్రము అది సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మనం అడగాలండి, మనం అడిగేటటువంటి ధైర్యం మనలో ఉండాలి. దేవుడు ఇచ్చేటటువంటి ధైర్యం ఆయనలో ఉంది. హల్లెలూయా. కనుక రెండో విషయాన్ని మనం చూసాం. చిన్నవారి యొక్క తండ్రి దురాత్మతో బాధపడుతున్న ఈ కుమారుడిని తీసుకుని వచ్చినప్పుడు ఏమండి అక్కడ అంటాడు, నువ్వు నమ్ముతున్నావంటే అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మకం రాకుండా నాకు నువ్వు సహాయము చేయండి. ఈ రోజు అపనమ్మకంతో నువ్వు ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా నీ పట్ల కార్యం జరగదు. అపనమ్మకంతో, అవిశ్వాసంతో, ఏమండి అనాలోచనతో నువ్వు ప్రార్థన చేసి నీ పట్ల కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడాలా. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయి. నన్ను నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వ సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడని నేను మనం నమ్మి అడిగితే ఆయన ధారాళముగా దయచేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుని యొక్క మాట జ్ఞాపకం చేయండి. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నీకు పరిపూర్ణంగా ఈ రోజున ఆరోగ్యము లేక బాధపడుతున్నావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా? బిడ్డలారా, కొన్ని దినాలంట 12 సంవత్సరాల నుంచి చెప్పలేని బాధ, తీర్చలేని సమస్యతో ఆమె తల్లడిల్లిపోతున్నప్పుడు యేసుని గురించి వినిందంట. విన్న వెంటనే ఆమెలో విశ్వాసం అనేది ప్రారంభించబడింది, నమ్మకం అనేది ప్రారంభించబడింది. ఎప్పుడైతే ఆమె నమ్మకం, ఆ విశ్వాసం తన జీవితంలో బయలుదేరిందో యేసు యొద్దకు వెళ్ళి కనీసం నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటేనైనా నేను బాగుపడతానని ఎన్నో ఏళ్లగా, ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా తన జీవితాల్లో ఎవరి సమాధానాన్ని కోల్పోయింది, ఆనందాన్ని కోల్పోయింది, శాంతిని కోల్పోయింది, ఐక్యతను కోల్పోయింది, ఆత్మీయులను కోల్పోయింది, బంధువులను కోల్పోయింది, రక్త సంబంధికులను కోల్పోయింది, స్నేహితులను కోల్పోయింది. ఒంటరిగానే ఉన్న డబ్బులన్నీ కూడా వేయపరుచుకొని ఇక నా జీవితంలో ఇక ఏమి కూడా కార్యాలు జరగటంలా, ఇక నా జీవితంలో సావే శరణ్యం, ఇక నేను మరణానికే ఆహుతవ్వాల్సినట్టు నా జీవితం అనుకొని తను మరింతగా వేదన పడి బాధపడుతున్న సమయంలో యేసును గురించి ఆమె వినదంట. హల్లెలూయా. ఈ రోజు ఇంతవరకు యేసు గురించి నువ్వు వెళ్ళలేదేమో, యేసు శక్తి నీకు తెలియదేమో, యేసు బలం నీకు తెలియదేమో, దేవుడు చేసే గొప్ప కార్యాలు ఒకవేళ మీకు ఆయన తెలియదేమో. ఇదిగో దేవుని వాక్యములో, దేవుని వాక్యం సేవకుడుగా ఈ మాట నేను మీకు చెప్తున్నాను. ఆయన ఎలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు అంటే ఆయన వస్త్రములో స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేయగలిగిన శక్తిమంతుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. 12 సంవత్సరాల్లో ఎంతో బాధపడింది. ఎక్కడికి వెళ్ళినా తన జీవితంలో ఆరోగ్యం లేదు, తన జీవితంలో నెమ్మది లేదు, తన జీవితంలో సంతోషం లేదు, తన జీవితంలో శాంతి లేదు, తన జీవితంలో ఆనందం కరువైపోయింది, సంతోషం కరువైపోయింది. ప్రియ దేవుని ప్రజలందరూ కట్టుకున్నటువంటి భర్తే, పిల్లలే దూరం అయిపోయినటువంటి పరిస్థితి. కానీ నా దేవుని వస్త్రాన్ని వెనక మారు నుంచి ఆమె ముట్టుకుందంట. ఆయనలో ఉన్న ప్రభావం ఈ వ్యక్తిలోనికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. దేవునిలో ప్రభావం ఉన్నది, దేవునిలో శక్తి ఉన్నది. దేవుని యొక్క నామములో నువ్వు ప్రార్థన చేస్తే పరలోకపు ద్వారాలే తెరవచేయబడతాయి అంట. హల్లెలూయా. ఒకనొక రోజున ఏమండి వర్షాన్ని మనము కురవమంటే కురుస్తుందా అండి? వర్షాన్ని మనం ఆగమంటే ఆగిద్దా అండి? ఆగదు. కానీ ఒక విశ్వాస వీరుడైనటువంటి ఏలియా గారంట వర్షం పడకూడదని ప్రార్థన చేశానంట. వర్షము పడకుండా దేవుడు ఆపాడంట.
మరలా వర్షం పడాలని ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని పడేటట్లుగా చేశాడంట. హల్లెలూయా. ఒకరోజు యెహోషువ కూడా మనం చూసినట్లయితే సూర్య చంద్ర నక్షత్రములను ఆపివేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక సూర్యుడా ఆగిపో అన్నప్పుడు ఆగిపోయాడంట. ఏమండి, ఇది అసాధ్యమే మనకి, కానీ విశ్వాసంతో పలికే ప్రతి మాట కూడా కార్యసిద్ధి కలుగు చేస్తుంది. నమ్మకముతో పలికే ప్రతి మాట కూడా కార్య రూపము దాల్చుతుంది. కనుక నువ్వు నమ్మాలి, నువ్వు అడగాలి, దేవుడే నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని నీ విశ్వాసపు నమ్మకాన్ని నువ్వు ముందుకి కొనసాగింపు చేస్తే నీ జీవితంలో అవ్వని కార్యం అంటూ ఏది కూడా, ఆయన చేయని కార్యం అంటూ ఏది కూడా లేదు. ఆయన మన జీవితంలో కార్యం చేయాలంటే ఏదైనా సందేహిస్తూ అడుగుతున్నామేమో, ఏదైనా అపనమ్మకంతో అడుగుతున్నామేమో, అడగండి. ఈ రోజున మీ యొక్క సంతోషాన్ని పరిపూర్ణ చేస్తానంటున్నాడు దేవుడు. వివాహాల గురించి అడుగుతారా? అడగండి. పురుషుడికి వివాహం అవ్వట్లేదు, మా కొడుకు అసలు ఈడేందో కాస్త వంకరకాలు, కొద్దిగా కన్ను కాస్త సరిగా లేదు, ఇదిగో మూతి సరిగా లేదు, ముక్కు సరిగా లేదు, ఇదిగో కలర్ చూస్తేనేమో నల్లగా మసిగొప్పలాగా వీడికి పెళ్ళి అయ్యిద్దా అనంటే, నా దేవుడిని నువ్వు అడిగి చూడు, ఆడికి తగినటువంటి భార్యని దేవుడు సమకూరుస్తాడు. నా కుమార్తెకి వివాహం అవుతుందా? నా కుమార్తె పనికిరానటువంటి వ్యక్తి అంటే దేవుడు ఆ అమ్మాయికి తగినటువంటి భర్తనే సమకూరుస్తాడు. హల్లెలూయా. అలాగే మనం చెప్పుకుంటా పోవాలంటే అనేకమైనటువంటివి, ఇది జరగదు, ఇది పొందుకోలేం, ఇది అవ్వదు, మా పిల్లకి వివాహం అయ్యే అవకాశం లేదు, మా పిల్లలకి ఇక సంతానం కలిగే అవకాశం లేదు, మా పిల్లలకి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, మా పిల్లలకు మా భర్తకు వ్యాపారాలు అభివృద్ధి అయ్యే అవకాశం లేదు, ఇదిగో ఎక్కడికి పోయినా అపచయం మా జీవితాలు కలుగుతుందని మీరు అనుకుంటూ కాదు, కానీ దేవుని అడిగి చూడండి, మీ సంతోషాన్ని ఆయన పరిపూర్ణంగా చేస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ మే నెలకు మాసానికి సంబంధించిన మాటలో నేను గమనిస్తే నీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే అడగండి. అడిగితే ఆయన దయచేసే దేవుడు. ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఎంతో మందిని చూపిస్తున్నామయ్యా, అప్పుడెప్పుడో దేవుడు అంట కార్యాలు చేశాడంట, మేము ఎక్కడన్నామంట, ఇప్పుడు చూపించంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే కోకోలుగా చెప్పగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. థైరాయిడ్ పోయింది, ఏమండి ఆ యొక్క క్యాన్సర్లే పోయినాయి, ఏమండి HIV పోయినాయి, ఎన్ని రోగాలు, హార్ట్ అటాక్ అప్పుడైతే ఎంతో మంది డాక్టర్స్ అన్నారు వీడు బతకడు, తీసుకెళ్ళిపో అన్నారు. కానీ లలిత హాస్పిటల్లోకి ఆ వ్యక్తిని తీసుకెళ్తే ఏ డాక్టర్ అయితే బ్రతకడు, ఏ డాక్టర్ అయితే చనిపోతాడు, ఏ డాక్టర్ అయితే హార్ట్ ఫెయిల్ అయిపోద్ది అని చెప్పేసి అన్నాడు, ఆ వ్యక్తి మరలా వైద్యం చేసినప్పుడు హార్ట్ అటాక్ వ్యక్తి వెంటనే హార్ట్ బాగుపడింది. హల్లెలూయా. మన దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడో మనం నమ్మాలి ప్రియులారా. మనం నమ్మితేనే కార్యాలను చూడగలుగుతాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఉషోదయ వాగ్దాన సందేశ కోడింగులోనికి వచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శబ్ద యంత్రాల ద్వారా వింటున్న సోదరులారా, ఈ యొక్క లైవ్ ను వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని మాట వినండి, దేవుని నమ్మండి, దేవుని యొక్క నామమును విశ్వసించండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. ఇదిగో మీరు అడగండి, ఈ రోజు నుంచి ప్రారంభించండి, ఈ రోజు నుంచి మీరు అడగడం ప్రారంభించండి. నా దేవుడు మీ పట్ల కార్యం చేయకపోతే అప్పుడు అడగండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వ సమృద్ధి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వమును దయచేయగలిగిన దేవుడు, మహాకాశములనే వెంటనే ఆయన మార్పు చేయగలిగిన దేవుడు అన్నమాట. కనుక మనం అడగాలి, మీ సంతోషము పరిపూర్ణమవునట్లుగా మీరు అడగండి, అది మీకు దొరుకుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని మాటలు విన్నారు కదూ, ఇంతవరకు దేవుని మాటలు విని మీరు ఆత్మీయంగా బలపడ్డారని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క సమయంలో బిడ్డలారా, మీ అందరికీ నేను ప్రార్థించబోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే మీరు ప్రభుని అడగండి, అది మీకు దేవుడు దయచేయబోతున్నాడు. ప్రభుని అడిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. నీ జీవితంలో ఏది పొందుకోవాలని ఆశపడుతున్నావో, ఏది పొందుకోవాలని తీర్మానం కలిగి ఉన్నావో, నీ దేవుడు దేవుడు అంటున్నాడు, నేను ప్రతి జీవి కోరికను, నా గుప్పెడు విప్పి ప్రతి జీవి కోరికను నేను తీరుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. గుప్పెడు విప్పుతాడు ఆయన. ఆకాశపు వాక్యాలు విప్పగా ఏమన్నా ఆపగలిగిన వారెవరు? నేను ఆకాశపు
వాక్యము వాక్యాలు విప్పి పట్టజాలనంత దీవెనలు నేను కురిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగానే ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని పరిపూర్ణంగా నమ్ముతున్నావా? దేవుని పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుతున్నావా? పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? మనుషుల మీద, ఏమండి, ఆచారాల మీద, వాటి మీద నమ్మకం కలిగి ఉన్నావా? దయచేసి వాటి వలన నీకు ఎటువంటి సంతోషం కలగదు, వాటి వలన నీకు ఎటువంటి మేలు నువ్వు పొందుకోలేవు. గనుక నువ్వు అడిగేది ఎవరిని? ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు. ఈ లైవ్ ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు అడగండి, దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో మీ సంతోషం పరిపూర్ణ ఉన్నట్లుగా అడగండి అంటున్నాడు. మనమందరూ అడుగుదామా? అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఎంతవరకు నా తండ్రి ఈ ఉషోదయ వాగ్దాన సందేశ కూడికలో మీరు మాతో ఉన్నారు. అందరిని బట్టి నీకు వందన. చేరుకూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. మేలు కొరకు సమస్తమును సమకూర్చి నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇదిగో మీ యొక్క సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే మీరు నన్ను అడగండి అని చెప్పి నా తండ్రి నాయన శిష్యులతో చెప్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నారు, అక్కడ ఉన్న అనేక మందితో చెప్తున్నారు. ఇదిగో నా తండ్రి నాయన ఇక్కడికి వచ్చిన బిడ్డలందరితో నా తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు. ఈ శబ్దంతుల ద్వారా విన్నారు అయ్యా. ఇక్కడ లైవ్ లో నా తండ్రి నాయన ఎంతో మంది విని వీక్షించి ఉన్నారు ప్రభా. ఈ దినం నుంచి అయినా నీ బిడ్డలు ప్రభా నిన్ను అడగటానికి నా తండ్రి, నీకు మొరపెట్టడానికి ప్రభా, నీకు ప్రార్థన చేయడానికి ప్రభా, అయ్యా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి మంచి తీర్మానాన్ని ఈ ప్రార్థనలో మీరు ఇస్తున్నందుకై మీకు వందనాలు ప్రభా. అవును, నేను అడిగితే నా దేవుడు సమస్తమును కూడా నాకు సంతోషకరంగా దయచేస్తాడని చెప్పి, ఆనందకరంగా దయచేస్తాడని, మేలుకరంగా దయచేస్తాడని నీ బిడ్డలు నమ్మటానికి నా తండ్రి నాయన వారిలో నమ్మిక పుట్టించమని వేడుకుంటున్నా. అపనమ్మకాన్ని తొలగించండి, అవిశ్వాసాన్ని తొలగించండి అయ్యా తండ్రి, అనాలోచన కొట్టివేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి మీరు చెప్తున్నారు మీ సంతోషము పరిపూర్ణమవునట్లుగా నన్ను అడగండి అన్నారు ప్రభా. అడిగితే ప్రభా అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా కార్యం చేయగలిగిన దేవుడు. ఎంతవరకు నా తండ్రి ఎన్నో ప్రార్థనలు, ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు గ్రామము కొరకు, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రజల క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు, రాష్ట్ర క్షేమము కొరకు, నాయకుల క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, ప్రజల అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, దేశ అవసరతల కొరకు, గ్రామ అవసరతల కొరకు, సంఘ అవసరతల కొరకు ఎన్నో ప్రార్థనలు చేసి ఉండగా నా దేవా నీ ఘనమైన కార్యాలు కార్యరూపము దాల్చబోతున్నందుకై మీకు స్తోత్ర. మీరు కార్యస్థితిని కలుగ చేయబోతున్నందుకై నీకు స్తోత్ర. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ టచ్ మీ. హల్లెలూయా. యేసు నామములో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభు మీరు దర్శించి ఇదిగో నీ కొడుకు బిడ్డలందరినీ ప్రభు సాక్షులుగా నిలబెట్టండి. ఇదిగో మీ ఇంటికి రాబోతున్న దినాలలో నా తండ్రి ఒక బలమైన కార్యం అయా పొందుకున్నామని చెప్పి నా తండ్రి నీలో అయా గొప్ప సాక్షులుగా బిడ్డలు నిలబెట్టమని వేడుకుంటూ నా జరేయుడైన యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు అని కృప, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ, ఆయన నుంచి అన్యోన్యమైన సహవాసము సన్నిధి ఇదిగో ఈ ఉషోదయ ప్రాంతంలోకి వచ్చిన ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి, అలాగనే దూర ప్రాంతం నుంచి ఈ దినం రాలేకున్న బిడ్డలకు, దూర ప్రాంతంలో ఏకీపిస్తున్న వారికి, గ్రామస్తులకి, సంఘానికి, సంఘంలో ఉన్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, వాక్య పరిచయం చేసిన దాసులకు, మన రాష్ట్ర నాయకులకి, మన గ్రామస్తులు, ఉద్యోగస్తులకి, సచివాలయ అధికారులకు, మన ప్రాంతంలో నివసిస్తున్న సమస్త మనుషులకు పరిశుద్ధాత్మని యొక్క నిత్య దీవెన, సంతోషము, దీవెన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించి నడిపించుదురు గాక. ఆమేన్. 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 ఉషోదయ ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నాం.